Hi everyone, this is Dr. Pooja Deshpande. I am a cosmetic dentist situated at Hyderabad, Barkatpura. I am the owner of Moria Dental Clinic, Advanced Aesthetic Dentistry. So ee roju nenu home aligners gurinchi maatladali anukuntunnanu. So home aligners ante iva aligners basically ante same like braces ante clip la treatment untundi chudandi, same alane untundi. అంటే దీంట్లో ఎలా మనం పంటికి క్లిప్లు ఎందుకు పెడతాము, ఇన్ కేస్ కొందరు పండ్ల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, లేకపోతే కొందరికి పండ్లు కొంచెం వంకర వస్తాయి, లేదా అలాంటి కొందరికి స్మైల్ బాగా అనిపించదు, కొందరికి షేప్ అలా బేసికలీ డిఫరెంట్ దీనివల్ల మనము క్లిప్లు పెడతాము. సో ముందు ఉట్టి మనం మెటల్ బ్రేసెస్ ఉండింది అంటే మెటల్ క్లిప్స్ ఉండింది, లేకపోతే సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి. ఇవాళ రేపు ఒక కొత్త వచ్చాయి, దాన్ని అలైనర్స్ అంటారు. ఇవి కంప్లీట్లీ ఇన్విజిబుల్ ఉంటుంది. సో ఈ అలైనర్స్ ఇండియాలో వచ్చి ఒక రీసెంట్ ఒక 15-20 years అయింది అనుకుంటా, అలైనర్స్ హవ్ కమ్ టు ఇండియా. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు దర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ హోమ్ అలైనర్స్. దాంతో ఎలా ఉంటే కొన్ని కంపెనీస్, కొన్ని బ్రాండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్కానింగ్ చేసి అలైనర్స్ ఇంటికే ఇచ్చేస్తారు అంటారు. సో ఇది నేను కూడా ఇప్పుడే అంటే రీసెంట్గానే వింటున్నాను. ఇది నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా స్కాన్ చేస్తారు, ఎలాంటి అలైనర్స్ ఇస్తారు, వాళ్ళు ఏ కంపెనీ అని కూడా వీ డోంట్ నో. సో వీ యాక్చువల్లీ డోంట్ సపోర్ట్ దిస్ బికాస్ అలైనర్స్ అంటే అందరికంటే ముందు స్కానింగ్ నీడ్స్ టు బీ డన్. స్కానింగ్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ హ్యూమన్ మేడ్. దీన్ని ఒక బేసికలీ అనుకోండి, మీ పంటిది అచ్చు తీసుకుంటారు, సేమ్ అలానే స్కానింగ్ లాగా అచ్చు తీసుకొని అదే అచ్చు మీద వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ ఇన్విజిబుల్గా షీట్ తయారు చేసి దాన్ని అలైనర్స్ తయారు చేసి మీకు ఇస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 అలైనర్స్ ఆర్ 20 అలైనర్స్ మీ ట్రీట్మెంట్ బట్టి ఇస్తారు. సో హోమ్ అలైనర్స్ అంటే ఇవన్నీ ప్రొసెస్ వాళ్ళు ఇంట్లోనే చేస్తారు. సో దీంతో అది పాసిబుల్ కాదు, ఎందుకంటే అందరికంటే ముందు అలైనర్స్ ఇవ్వడానికి ముందు మీ పంటిలో ఏమైనా పుచ్చు ఉందా, ఎందుకంటే స్కానింగ్ రికార్డే కాదు. ఇన్ కేస్ పంటిలో పుచ్చు, లేకపోతే మైల, లేకపోతే స్టెయిన్స్, కాఫీ స్టెయిన్స్ లాంటివి ఏమన్నా, లేకపోతే కొందరికి పాన్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటాయి. మల్టిపుల్ రీజన్స్ వల్ల పంటి మీద స్టెయిన్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి స్టెయిన్డ్ టీత్కి మనం స్కాన్ అంటే అలైనర్స్ కూర్చోపెట్టలేము. అందరికంటే ముందు పండ్లుని క్లీన్ చేయాలి. అంటే టీత్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ ఏది నేను అన్నాను పోయిన పాత వీడియోలో, సేమ్ అలానే టీత్ క్లీనింగ్ ఇంకా పాలిషింగ్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా పుచ్చిపోయిన పండ్లు ఉందనుకోండి, దానికి ట్రీట్ చేయాలి. దాని తర్వాత మేము అలైనర్స్ కోసం స్కాన్ చేస్తాము. స్కానింగ్ ఇన్వాల్వ్ దాంట్లో కూడా ఒక డాక్టర్ యాజ్ అ డెంటిస్ట్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ట్రీట్మెంట్ ప్లానింగ్ డెంటిస్ట్ విల్ బి డన్ బై అన్ ఆర్థోడాంటిస్ట్ హూజ్ అ డెంటిస్ట్. సో తనే ట్రీట్మెంట్ ప్లానింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ డెంటిస్ట్స్. సో మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 months తర్వాత ఏది ఎలా రావాలో అదంతా ఒక ఇట్స్ అ ప్రొసెస్ బేసికలీ. అండ్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ కెన్ బి డన్ ఎట్ హోమ్, రైట్? సో క్లీనింగ్ వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. ఇన్ కేస్ పుచ్చిపోయిన పన్ను ఉంటే వాళ్ళు ఇంట్లో ఎలా ఫిల్ చేస్తారో తెలీదు. సో వాళ్ళు స్కానింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు కి మేము ఇంట్లో వెళ్ళి చేస్తామని. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయింది, లేకపోతే ఏదో టూత్ రికార్డ్ అవ్వట్లేదు, ఆ టూత్ మీద స్టెయిన్ ఉంది, మరి ఆ స్టెయిన్ ఇంట్లో ఎలా తీస్తారో తెలీదు. సో వీ వుడ్ యాక్చువల్లీ నాట్ సజెస్ట్ దిస్. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ స్కానింగ్ వచ్చినా కానీ ఇట్ ఈస్ బెటర్ అ డెంటిస్ట్ కమ్స్ దేర్ హూజ్ ఎక్స్పీరియన్స్. సో we would actually not recommend home aligners. దాని బదులు మీకు అదే కాస్ట్లో you can come to us, we can give you like a proper thing కి అలైనర్స్ మేము ఎలా పెడతాము, వర్క్ ఎలా చేస్తాయి. స్కానింగ్ తర్వాతనే immediately will give you a result of how your teeth will look after the entire procedure. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పంటికి గ్యాప్ ఉందనుకోండి, సో గ్యాప్స్ క్లోజ్ అయిపోయాక మీ పళ్ళు ఎలా కనపడతాయో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేము స్కానింగ్ తర్వాతనే చూపించేస్తాము. సో మీకే సర్ప్రైజ్ ఉండదు ఓకే నేను తర్వాత ఎలా కనబడతాను, గ్యాప్స్ లేకుండా ఎలా కనపడతాను
and meek kuda I'm surprised undu. So before and after will be showcased then and there after the scanning itself. Then everything will be said by an orthodontist. It will be planned and executed by an orthodontist. So who will come, sit with you, discuss with you, plan the entire case with you, then it will be executed. So home aligners మేము యాక్చువల్లీ అడ్వైస్ చేయము, అది ఎలా పని చేస్తాయని కూడా తెలీదు. మళ్ళీ ఇలా కాకూడదుకి ఏదో 6 months మీరు అలైనర్స్ అని వేసుకున్నారు, దెన్ ఆఫ్టర్ 6 months సర్ప్రైజింగ్లీ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ హెస్ కమ్ అండ్ అగైన్ యూ గో అండ్ సర్చ్ ఫర్ అ డెంటిస్ట్. సో దాట్ వీ వుడ్ యాక్చువల్లీ నాట్ రికమెండ్. వీ వుడ్ ఆబ్వియస్లీ అడ్వైజ్ యూ ఇఫ్ యూ వాంట్ అలైనర్స్ లేకపోతే క్లిప్ల ట్రీట్మెంట్, పండ్లు స్ట్రేట్ చేయడానికి లేకపోతే పండ్లు ఒక ఐడియల్గా ఎలా కనపడాలో అలా కనపడడానికి ఇన్ కేస్ మీరు ఆలోచిస్తే I would advise either you come to us or go to any dentist, but go and do the entire treatment in dentist with a dentist in a dental clinic, but not home aligners లేకపోతే ఇంటికి వెళ్ళి అలా ఇలా చేయకండి. సో ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఒకటేసారి ట్రీట్మెంట్ ఇది, అండ్ ఇట్ ఈస్ అ ట్రీట్మెంట్. సో వీ ఆల్సో డోంట్ నో, యూ ఆల్సో డోంట్ నో ఆఫ్ who will come and take your scanning. So better to be in safer hands, go to a dentist and in a dental clinic and get the treatment done. Thank you.